the man, he's the one, he's so cool. Tapakai, he's so brave, he's so high. Tapakai, Shiva Tapakai. అరిగిన చెప్పులు 16 రూపాయలు, తొడుక్కున్నా. చిరిగిన ప్యాంటు 40 రూపాయలు, లాక్కున్నా. బొక్కల చొక్కా 32 రూపాయలు. వేసుకున్నా. రేయ్, ఇప్పుడు అచ్చం పేదోళ్ళ ఉన్నావా? ఒరిజినల్ పేదలు కూడా ఇంత దరిద్రంగా ఉంటారా? మన యాక్టింగ్ కదా, అందుకే కొంచెం డోస్ పెంచా. ఏమోరా, ఒకవైపు ఆమె కాజుల్లా కూల్ గా కనిపిస్తుంది, మరోవైపు ఆ నరమూర్తిలో వైలెంట్ గా కనిపిస్తుంది. నాకేమో టెన్షన్ వస్తుందిరా. అదిగోరా నీ ఆశను చూపిస్తున్నా. రేయ్, అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా. మన ఎరుగుదిద్దాం పద. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభే విద్యారంభే. కరిష్మా కరిష్మా కాదు అంకుల్, కరిష్యామి. సిద్ధిర్ భవతు మే సదా. పిల్లలు చెప్పండి, ఆ అంటే అంటే ఏ నేర్పించారా? ఏబిసి నేర్పించాను రా. పిల్లలు ఏ ఫర్ డబ్బులు లోపల పెట్టండి, డబ్బులు లోపల పెట్టండి. బి ఫర్ సి ఫర్. ఏంట్రా అక్కడ దాకా చెప్పాను. 100 రూపాయలు ఇచ్చి 2 అక్షరాలు నేర్పించడం ఏంట్రా? సర్లే గాని తను వచ్చిందా? వచ్చింది రెచ్చిపో. నన్ను చూస్తుందా? నన్ను కూడా చూస్తుంది. పిల్లలు మీరు ఇలాగే చదువుకుని జీవితంలో గొప్ప వాళ్ళే మీ తల్లిదండ్రులకి మన దేశానికి పిచ్చగా పేరు తీసుకురావాలి. మీరేమంటారండి? మాకింత అర్థమయ్యేలా చెప్పాక ఇంకేమంటాం బాబు. మా పిల్లలకి రోజు ఇలాంటి చదువు చెప్పండి బాబు. వామ్మో, వీళ్ళు మామూలు కాదురా. వదిలేస్తే మొత్తం నాకేసేలా ఉన్నారు. పిల్లలు ఇవాళకి 2 అక్షరాలు బాగా నేర్చుకోండి. రేపు మళ్ళీ వచ్చి ఇంకో 2 అక్షరాలు నేర్పిస్తాను. బాయ్ 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 బాయ్. హాయ్ హాయ్. మీరు పిల్లలకి చదువు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారా? అబ్బే లేదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా వాడికి కూడా కాలేదు. నా పేరు సత్య. మీ పేరు? నా పేరు శ్రీకృష్ణ. నేను పేదవాడిని. మరి మీ పేరు? కిషోర్. పేద కిషోర్. పేద కిషోర్ ఏంటి? వీడికి ఆ పేరు పెడితే వీడి పేదరికం పోతుందని వీళ్ళ అమ్మా నాన్నకి ఎవరో చెప్పారంట. పోయిందా? వీళ్ళ అమ్మా నాన్న పోయారు, వీడు ఇంకా పేదోడైపోయాడు. పేర్ల వల్ల కాదు, ఆ కోటీశ్వర్ల స్వార్థం వల్లే మీరిలా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఎస్, తెలుగు తమిళ కన్నడ మలయాళ కొంకణి భాషల్లో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం కోటీశ్వరుడు. మీ కోటీశ్వర్లంటే? కోపం. పేదవాళ్ళంటే? పాపం. ఈ పేదవాళ్ళ పేద బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసండి. పొద్దున్నే లేచి పలుకు చేత పట్టుకుని పారభుజాన్ని వేసుకుని చిరిగిపోయిన బట్టలు కట్టుకుని కాశీ టవల్ సంకలు పెట్టుకుని ఈ కోటీశ్వర్ల ఇంటి ముందు చెత్త ఊడ్చి రోడ్లు వేసి డ్రైనేజీలు కడిగి సాయంత్రానికి గుడిసికి చేరితే వాళ్ళు వేడినీళ్ళతో స్నానం చేయడానికి గీజర్ ఉండదు, పడుకుంటానికి మెత్తని పరుపు ఉండదు, తినడానికి వేడివేడిగా బాస్మతి బియ్యం ఉండవు, అందులో వేసుకోవడానికి చికెన్ ఉండదు, మటన్ ఉండదు, ఫిష్ ఉండదు, ప్రాన్స్ ఉండదు, చివరికి చారు కూడా ఉండదు. ఒకవైపు కరువు, రెండో వైపు గుండె బరువు, ఒకవైపు పెరిగే ధరలు, రెండో వైపు దోచే ధరలు. విద్యా వైద్యం తట్టా బొట్ట గోడ నీడ సుది ధరలు లేని ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఏ దళైలా మోస్తాడు? ఏ ఒబమ్మ కాపాడతాడు? చెప్పండి మేడం, చెప్పండి. జనం బానే వచ్చారా? మీరేం చేస్తుంటారు? పేదవాళ్ళం. ఏం పని చేస్తుంటావండి? పెట్రోల్ బంక్ లో. మీ ఫోన్ నంబర్? 9848044124. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఎనీ టైం చేయండి. నా నంబర్ కూడా. నీకు సెల్ ఎక్కడ ఉంది బంగారం? ఉంటామండి. అబ్బే హలో కృష్ణ గారు, నేను సత్యం మాట్లాడుతున్నాను. మీరా? ఒక్క నిమిషం. రే కిషోర్, రే కిషోర్, ఆ పేదోడికి 2 లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయి. 2 లీటర్స్ పోషొస్తా. మీరు చాలా గ్రేట్ అండి. ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తుంటాను. అవును, మీరెందుకు ఫోన్ చేశారు? మీ పెట్రోల్ బంక్ ఎక్కడా? అది జూబ్లీ హిల్స్. నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. హాఫ్ అన్ అవర్ లోనా? ఏ వద్దా? లేదు, రండి. ఏం కావాలి? డీజిలా పెట్రోలా? ఆ 2 కొట్టి ఉద్యోగం కావాలి. నేను ఉద్యోగాలు అమ్మను. నేను కొంటాను, గంట సేపు చాలు. దొంగ నోట్లా? దొర నోట్లు. యాక్సిస్ బ్యాంక్ సీరియల్ ఆఫీసర్ లేదా చూసుకోండి. రేయ్, వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వండి. మార్చారా? ఓకే. Time pass. Hey, how is my Uncle Rajshekhar get up? Tell me. Your mummy. Amma mummy. Hey, dako. Avatar. దొరికితే తంతార్, దొరక్కపోతే పోతార్. తీన్ మార్. ఏమండి, వాడు మన అబ్బాయిలాగా లేడు. చిచి, వీడు నా కొడుకు ఏంటి?
నా కొడుకు దుబాయ్లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను, అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంకులో పని చేస్తుడా అంటే నమ్మను. బా ఇట్రా. బా అబ్బాయి నీ పేరేంటి? బా 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 చూసావా వాడు మూగోడు. ఫుల్ ట్యాంక్. బా బా బ్యాక్ 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 బ్యాక్. ఇది బైక్ కాదు, కార్. హాయ్, హాయ్. ఏంటి అలా ఉన్నారు? ఉద్యోగం అటువంటిదండి, అయినా పేదవాడి స్టమక్ నొప్పులు. మీకు తెలియదు ఏమని చెప్పండి. డ్యూటీ అయిపోయిందా? నాది ఇప్పుడే అయిపోయింది, వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కండి. రే బంక్ జాగ్రత్త, పదండి. కోరుకున్నాను. పూలమ్మ పూలు, కనకాంబరాలు, చూసారా, పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో పూలు అమ్ముతుంది. నీ పేరేంటి పాప? చామంతి. చామంతిని పువ్వు పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా? ఈ పూల్ని నమ్మెట్నా? సరే అన్నయ్య. మల్ల పూలాయ్ మల్ల పూలాయ్ మల్ల పూలాయ్ కనకాంబరాలే. ఆంటీ మల్లెపూలు తీసుకోండి. మూడలేదు. ఈ పూలు పెట్టుకోండి, 3 అదే వస్తుంది. ఏమండి, వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే 3 వస్తుంటున్నాడు. ఆడికి వస్తుందేమో, నాకు రాదు. మీరు 3 తీసుకోండి సార్, అదే వస్తుంది. అయినా రాదు. అయితే రోజుకి 2 అవి వాడండి. పూల పూల మల్ల పూల కనకాంబరాలే పూల 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 మల్ల పూల పూల. ఒరే కృష్ణ, నువ్వు పూలు అమ్ముతున్నావు ఏంట్రా? నా పేరు కృష్ణ కాదు, శోభన్ బాబు. పూల 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 పూల. నిన్నే సమోహం చూపించు. చూడు, బుట్టనే చూడు, బుట్ట వెనకాల చూడాలనుకోకు. తట్టుకోలేవు తట్టుకోలేవు తట్టుకోలేవు. ఏ అంత బ్యాడ్ గా ఉంటుందా ఫేసు? పూలమ్ముకునేవాడి ఫేస్ బాడిగా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా? ఇతను అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నాడు కదా. చిచ్చి, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. వీడెవడో కామెడీగాల్లో ఉన్నాడు. పదండి వెళ్దాం. అంతేనంటావా? ఇదిగో పూలబ్బాయ్, పూలే. నువ్వు అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నావు. ఈ 1000 రూపాయలు ఉంచు. థ్యాంక్స్ అండి, మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను. ఇదిగోండి ఈ పూలు ఉంచండి. పూల 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 పూల. రోజు బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, సరేనా? సమంతి, నీ మల్లెపూలు మాత్రం 1000 రూపాయలకి అమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్దామా? సార్, ఒక అమ్మాయి నన్ను 3 నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్. నిన్న ఈ వయసులోనా? మీకు ఎలా అర్థమైందా? మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటండి, అవి మీకు చెప్పాలంట. ఎవరా అమ్మాయి? అది ఆ అమ్మాయే. ఏంట కాన్సెప్ట్? పేదరికం, దాని నిర్మూలన. అంటే మీరు సిటీ అవుట్స్కట్స్లో 1000 ఎకరాల పొలం కొని దాంట్లో వరి, గోధుమ, బెండకాయలు, బీరకాయలు లాంటి ఆహార ధాన్యాలు పండించాలి. పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటికి గతి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ చేయాలి. ఇంకో కాన్సెప్ట్ ఉంది, చెప్పమంటారా? చెప్పు. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనం ఒక 1000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతోటి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, స్కాలర్షిప్లు. నేనేమైనా పుట్టపతి సాయిబాబానా? చిచ్చి, పొద్దున్నే అమ్మాయి వల్ల అనవసరంగా తిట్టింది. వెళ్ళచ్చా సార్? వెళ్ళొచ్చు, బయటికి. అదేంటి సార్? అవుట్, గెట్ అవుట్. మీ కోటీశ్వర్లు మారర్రా? మిమ్మల్ని అందరినీ భోగి మంటలేసి కాల్ చేయాలి. శని వదిలిపోద్ది. కోటీశ్వర్లు ఏం పాపం చేశారు? చిచి, సొసైటీలో మానవత్వే కరువైపోయింది. ఏమైందండి? అరే, పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను, కుదరదన్నాడు. ఎన్ని కోట్లు మేడం? సింపుల్ గా 1000 కోట్లు. మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులను క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా? Shut up! సత్య, నిన్ను చూస్తుంటే నాకు బీపీ, షుగర్, హార్ట్ అటాక్, లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. రే పేద కిషోర్, 2 లారీల జనాలను తీసుకెళ్లి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దారా? లారీల స్ట్రైక్, తొందరపడకు. పోనీ వాడి ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? ల్యాండ్ నెంబర్ ఉంది. 15 lakhs. హలో, ఏంట్రా టెంకినాయాలా? మీకే సార్. Who is this? హూ ఇస్ దిస్ ఏంట్రా? నీ మామ తడిక. మామ తడికా? ఎవరు? ఎవడైతే నీకేంటి బే? కరెంట్ తీగల మీద కాకర పువ్వుతులు కాల్చుకునే ఎదవా. ఎవడా నువ్వు? పేదవాడిని రా. నేనెవరో తెలుసా? జిక్కే జిక్కే జిక్కే. జీకే అయితే ఏంట్రా నా తొక్క? నీ జింగిడిలో నా జాంగిరి. ఎవడో జీకే అంట. జీకే అంటే మీ అయ్యరా? భలే తిట్టారండి ఆ యదోని. ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు, పేదవాళ్ళంటే భయపడతాడు. ఓకే, ఈ వార్తలు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. అప్పటిదాకా మీ పేదల పెంపకం అమ్మాయి చూసుకుంటుంది. నీ జింగిడిలో నా జాంగ్రీ అంటే ఏంటి? అదేదో స్వీట్ పేర్లా ఉంది సార్. పుల్లారెడ్డి స్వీట్స్ కి ఫోన్ చేసి
స్వీట్ కాదు అది బూతు బూత ఆ. బూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్. నాలెడ్జ్ లేకపోతే అవుట్ గెట్ అలాగే. అవుట్ నిజంగా నా జాంగ్రీ దిక్ ఓం నమః శివాయ ఓం నమః శీలా శీలా కి జవానీ శీలా నీ జింగడిలో నా జాంగ్రీ శీలా జింగడి జాంగ్రీ ఓం పదండి పదండి వీడి పని అయిపోయింది పదండి. ఆగండి, ఎవరెక్కడి నుంచి కదలొద్దు. అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేను చేస్తాను. ఎక్కువ రెచ్చిపోకు. ఎవడు పడితే వాడు నడవడానికి అది రోడ్డు కాదు తాడు. తెలుసు, కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు, అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను. ఏమండి మా తమ్ముడు చూడండి దొమరాట ఆడుతున్నాడు. మీ తమ్ముడు చూడటానికి దొమ్మరోడ్లా ఉన్నా దొమ్మరాట ఆడివాడు మీ తమ్ముడు అంటే నేను నమ్మను. అబ్బా కాదండి వాడు మా తమ్ముడే చూడండి. అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి. అమ్మ నాకు వామ్మో, నా కాల్ సెంటర్. కిషోర్ కృష్ణ ఎక్కడ? ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు. అంటే దొమ్మరాట ఆడుతుంది వాడేనా? దొమ్మరాట అసలు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే రోడ్ నెంబర్ 10 లో. బాంబో చచ్చామరా బాబు. దొమ్మరాట ఏంటి? కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం. సేవాగ్ 6ల మీద 6లు కొడుతుంటే మనోడు గాల్లో ఎగురుకుంటూ మరీ చప్పట్లు కొడుతున్నాడు. ఏమండి అనవసరంగా కంగారు పడ్డానండి. ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట. చెప్తే విన్నావా? భలే పడ్డాడు. రేయ్ ఇది ఏ సర్టిఫికెట్ సినిమా మీరు చూడకూడదు. నో చేస్తావా? రేయ్ లేరా ఇది రోడ్డు. డాడీ ఏమ్మా సినిమాలో చూపిస్తున్నట్టు బయట కూడా ఇద్దరు ఉంటారా? ఇద్దరేంటమ్మా, ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట. 7 అమ్మమ్మ. అవునా సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని ఒకడిని నేను మీ తాతయ్య పెట్రోల్ బంక్ లో చూసాం. అవునా? మేం కూడా డిట్టో కృష్ణ లాంటి వాడే పూలు అమ్ముతుంటే చూసాం. అరే మేం కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాట్లో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి. అంటే మన కృష్ణన్ పోలిన వాళ్ళు ఈ సిటీలో ముగ్గురున్నారా? మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు కానీ మీకు పెద్దగా తెలివితేటలు లేవు సార్. కదా, అందుకే ఈ నెల నుంచి నీకు 2000 జీతం సార్ కట్. మనిషిని పోలు మనుషులు ప్రపంచంలో 7 ఉంటారు నిజమే. కానీ ఆ 7లో 3 హైదరాబాద్ లో, అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది. అంటే అంటే మన చిన్న బాబే దశావతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం. అవును మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అబ్బో, అది పెద్ద క్రికెట్ టీం. మీ అమ్మగారు హౌస్ వైఫా? కాదు, మా నాన్నగారి వైఫే. అది కాదు, ఆవిడ ఏం పని చేస్తుంటారని. పేదవాడికి పెద్ద బిజినెస్లే ఉంటాయండి. మా అమ్మ పచ్చిమిరపగా బజ్జీలేసి అమ్ముతుంటుంది. బజ్జీలా? అయ్యో పాపం. అక్క ఆకుర్ల బండి. మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఉంటది. అమ్మ మీరా? మీ బావగారు ఏం చేస్తుంటారు? ఆ బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు. అప్పుడప్పుడు ఇస్త్రీ బండి పెడుతుంటాడు. మరి మీ అన్నయ్య? ఇసుక లారీ. నా గురించి కొంచెం రిచ్గానే చెప్తున్నాడు. నేనంటే అభిమానం ఏదోకి. ఓహో, మీ అన్నయ్యకి లారీ ఉందా? లారీ లేదు, లారీలో ఇసుకలు అవుతుంటాడు. ఫోన్లేండి, ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు. నిజమే,
అమ్మ కష్టజీవి, నాన్న శ్రమజీవి, వదిన సూక్ష్మజీవి, అక్క మోగుజీవి, బావ బడుగుజీవి, మీ అన్న చిరంజీవి, అదే అల్పజీవి. బాధపడకండి, ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది. సర్లేండి, రేపు బిర్లా టెంపుల్కి తీసుకొస్తా. బిర్లా టెంపుల్ వద్దు, అది కోటీశ్వర్ల గుడి, పేదలు అక్కడికి రారు. గుళ్ళల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటాయా? ఉంటాయి, కృష్ణానగర్లో రామాలయానికి తీసుకురండి. అలాగే. మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా? మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి, ప్రాణం. ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేనేస్తాను క్యూ కడతారు. నేను చిటికేస్తే చాలు, అందరు కలిసి ఒకే షేర్ హోటల్లో ఒకరి మీద ఒకరు కూర్చుని మరీ వస్తారు. మీకు ఎందుకు, నేను తీసుకొస్తాను కదా, పదండి. కామ్రేడ్స్, మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు. లాల్ సలాం. మన డక్కన్ చార్జెస్ అమ్మేస్తారంట. అదే కొనేద్దాం. హాయ్ మమ్మీ. ఓకే. హాయ్ వదిన. హాయ్ అక్క. చెప్పింది విను మ్యాన్. హలో బావా. హలో అన్నయ్య. అమ్మని, ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిలా చూస్తున్నారు? మా గురించి ఎందుకులే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బావా, మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. బొక్కలో బావన్ నేనేం చేయగలను చెప్పు. మీ ముదురు మనసులకి గాయం టూ జరిగినట్టుంది. ఏమైంది అన్నయ్య? ఏంట్రా లారీలో ఇసుకెళ్తానురా నేను? పెట్టి పెట్టాను రా బామ్మ. ఏంటి? నేను గుడి దగ్గర పూల కొబ్బరికాయలు అమ్ముకునేదాన్ని అనుకోవా? ఆపండి, మీ 5 ఇడియట్స్ కి దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేను చెప్తాను. నీకు తోడిగోడలు, నీకు చెల్లెలు, నీకు మరదలు, నీకు తెలిసింది. అక్క నీకేమో. అవన్నీ ఎందుకురా, ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు, అంతేగా. ఇప్పుడేంటి, మేమందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి ఆ అమ్మాయికి కనపడాలి, అంతేనా? మా అమ్మ మనపురం గోల్డ్. చాలే. కృష్ణ, మేము రెడీ. మేము రెడీ. బయలుదేరదామా? అమ్మని, ఏంటి సూట్లు శారీలు? ఏంటి అలా చూస్తున్నావు? అయినా మనం వెళ్ళేది కళామందిర్ కొత్త షాప్ ఓపెనింగ్ కాదు. ఏ చీరలు బాలేవా? చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ చిరిగిన చీరలు కట్టుకోవాలి. ఏంటి? చిచ్చి మేము కట్టం. ప్లీజ్ వదిన, నా కోసం. ఇప్పటికిప్పుడు పాత బట్టలు ఎక్కడి నుంచి తెమ్మంటావురా? ఉండండి, నేను తీసుకొస్తాను. రారా. ఏంటి చిన్న బాబు, మళ్ళీ టిఫిన్ చేస్తారా? టిఫిన్ కాదు మరి ఇదెలా ఉందిరా? నో, అది జస్ట్ యావరేజ్. కొన్ని సెంటర్లోది. ఏంటి చిన్న బాబు అదోలా చూస్తున్నారు? కమాన్ అర్జెంట్గా బట్టలు ఇప్పేయాలి. ముందుగా నువ్వు ఇప్పేయి. మేము అలాంటి వాళ్ళం కాదు బాబు. అంటే నేను అలాంటి దాన్నా? నేను అలాంటి దాన్ని కాదు బాబు. మేము అలాంటి వాళ్ళం కాదు. మీ దగ్గర చిరిగిపోయిన పాత బట్టలు ఉన్నాయా? ఎందుకు లేవు, బోల్డ్ అని ఉన్నాయి. అయితే వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఈ మూటే మాకు కావాలి. మరి మీకేసి మేమేం కట్టుకోవాలి? ఇదిగో 50,000. ఈ డబ్బుతో అందరూ కొత్త బట్టలు కొనుక్కోండి. ఎంజాయ్. హే గాయ్స్, వాట్ హ్యాపెండ్? రాజువయ్యా, ఏయ్, మహారాజువయ్యా, చిన్న బాబు. అయ్యా, అమ్మా, ఆపరా నీవు. అక్కడ స్లమ్ డాగ్ మిలియనర్స్ వెయిటింగ్. పద. ఇదిగోండి పాత బట్టల మూట. ఇందులో మీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసి కట్టుకోండి. చిరిగిపోయిన బట్టలు కూడా సెలక్షనా? వెళ్ళి ఏది దొరికితే అది కట్టుకో. కమన్ క్యాచ్. వెళ్ళి త్వరగా మార్చుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నావురా? ఆహాహా, పులిహోర పుట్ల కోసం వెయిట్ చేసే వరదబట్లో ఉన్నారు. ముఖ్యంగా నువ్వు. బామ్మర్ది, ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళాక వచ్చేవాడినే. నేను అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసే వరకు మీకు ఈ తిప్పలు తప్పవు. పదండి. లెట్స్ గో. పదవే. రండి. ఐఎమ్ వెరీ బిజీ రైట్ నౌ. రావు గారు వస్తారు, 2 crores చెక్ ఇచ్చి పంపించండి. ఓకే. అమ్మాయి ఇంకా రాదేంట్రా? టైంకి రావడానికి తన ఈ గుడిలో ఏమన్నా పూజారా? Here comes an angel with a beautiful smile. His sparkling eyes and spill me on. Sharing with the laughter and killing with the wine. మామయ్య అత్త కట్లా ఉంది. ఉయ్, రా సత్య, నీకోసం వెయిట్ చేస్తున్నాం. మా అమ్మగారు, మా అక్క, మా వదిన, బావ, అన్నయ్య. వీళ్ళు బాల కార్మికులు. నమస్తే అండి. నమస్తే. నమస్తే.
బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి. ఇంతకంటే చిరిగిపోయి మాకు దొరకలేదమ్మా. సారీ అండి, మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరీ ఇంత పేదవాళ్ళు అనుకోలేదు. ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా, ఎంతో పేదవాళ్ళం. ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఎవడు వీడే తనేం చేశాడు? అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపెట్టింది వీడే కదా, అట్లా. మీరిలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు. కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు. వాళ్ళ బీరువాల్లో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది. ఇవి 500 కోట్లు. జాగ్రత్త, బ్లాక్ మనీ. ఒక్కో ఇంట్లో 5 లేక 6 మర్సిడీస్ బెంజ్లు, బిఎండబ్ల్యూలు ఉంటాయి. ఖరీదైన చీరలు, ఆ 10 లక్షల చీర ప్యాక్ చేయి. ఓకే మేడం. కాస్ట్లీ నెక్లెస్లు, ఆ 2 crores నెక్లెస్ ప్యాక్ చేయి. అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు. ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళు ఆకలితో చస్తున్నారు. కోటీశ్వరులు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు. కోటీశ్వరులందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి. నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా. మీకెందుకు ఆంటీ భయం? అంటే మా వాళ్ళకి అలాంటి విప్లవ భావాలు తెలియదు. పాపం అనవసరంగా భయపెట్టాను. సారీ ఆంటీ. రేపు మీ ఇంటికి వస్తాను. అలాగేమ్మా. అడ్రస్ చెప్తారా? అడ్రస్ మాకేం తెలుసు? మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా? అంటే అడ్రస్ అది నాకే క్లియర్ గా తెలుసు, నేను చెప్తాను పద. బాయ్. వాడు చెప్తాడు. మనుషులు ఉన్న ప్రాంతమేనా ఇదే? ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? గూగుల్లో వెతకామక్క. అయినా అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు బెంజి చూసావు, ఇప్పుడు గంజి చూస్తావు అంతే. రండి, వెల్కమ్. అదొక్కటే ఇదే మన రేక్ ప్యాలెస్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదే మన నివసించే పేదిల్లు. ఎలా ఉంది? ఇది ఇల్లేంట్రా? నా క్యారెక్టర్ చంపేరా, క్యారెక్టర్ చంపేటానికి దేవన్న టీవీ సీరియల్ ఒక గంట ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో. ఇంతకీ అమ్మాయికి అడ్రస్ చెప్పావా? చెప్పాను వదిన, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటది. వెళ్ళిపోదాం. అదిగో కమాన్ కమాన్, ఏదో పని చేస్తూ ఉండండి. రే కిషోర్, పిల్లలు చదువు చెప్పు. ఏ అంటే ఆకలి, అంటే అంటే బతుకులు. బావా, ఇందులో పెట్రోల్ అయిపోయినట్టుంది బావా. అయ్యో, ఇప్పుడు అన్నం వండుకోవడం ఎలాగా? హాయ్ ఆంటీ. రామ్మా. ఇదా మీ ఇల్లు? ఏమా నమ్మడం లేదా? మేమంతా డ్రామా ఆడుతున్నాం అనుకుంటున్నావా? ఏయ్, కామెడీ కామెడీ కామెడీ. మా అన్నయ్య కామెడీ చేస్తున్నాడు. పేదవాళ్ళు డ్రామాలు ఆడరు, కోటీశ్వర్లే ఆడతారు. మా తల్లి. మీకోసం తెచ్చాను, ఐ, తీసుకోండి. బట్టలు. ఏంటి అలా చూస్తున్నారు? బట్టలు నచ్చలేదా? నచ్చకపోవటం ఏంటి? ఇలాంటి బట్టలు మీ జీవితంలో ఎప్పుడు చూడలేదు కదమ్మా. అవునరా, జరి కూడా ఉంది చూడు. బాగుంది, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ బట్టలు చూసి ఎలా రా హ్యాపీగా ఫీల్ అవ్వాలి? మన ఇంట్లో పనులు పాత బట్ట వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వండి. ఇగో చిరిగిపోయిన పాత బట్టలు. ఇది జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి కట్టుకో. ఇగో ఇది ప్రభు నైనతార పెళ్లికి కట్టుకో. ఇగో ఇది త్రిష పెళ్లికి కట్టుకో. ఇది ఇంకెవడ పెళ్లి కన్నా కట్టుకో. చాలా సంతోషం అమ్మా, మేము ఇలాంటి బట్టలు ఎప్పుడూ కట్టుకోలేదు. ఇది జీవితంలో చూస్తామని కూడా అనుకోలేదు. బాధపడకండి, మనకి మంచి రోజులు వస్తాయి. ఎలా వస్తాయి? ఆ కోటీశ్వర్లు రానివ్వరు. మొదలుపెట్టింది. కనీసం చదువుకొని పైకొద్దామంటే మన పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలు ఉండవు, సరైన బడి ఉండదు, తినడానికి తిండి ఉండదు. తిండంటే ఫుడ్డా? అవును. మేము రోజు పిజ్జాలు తింటాంగా. అదేమ్మా, బన్ను బన్ను ముక్క. పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు. నీకు అలా అనిపించిందా? అవును, మీ నాన్నగారు ఎప్పుడూ కనిపించరు. ఆయన ఏం చేస్తుంటారు? ఆ, ఆ, ఆయన బండి మీద అరటిపళ్ళు అమ్ముతుంటాడు. అరటిపళ్ళు, అరటిపళ్ళు. పాపం దుర్మార్గుడా. ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం. ఈ ఎర్ర జెండలో అమీర్పేటలోని యూసుఫ్గూడ బస్తీలో మా బతుకు బండి లాగడం కోసం ఆయన అరటిపళ్ళు బండి తోస్తూ ఉంటాడు. అట్పండి చక్కెర 30 రూపాయలండి బాబు. ఒక్క నిమిషం అండి బాబు. బండి 28 రూపాయల. సార్ సార్ 28కి ఇస్తావా ఇవ్వవా? 30 రూపాయలు తక్కువలే. ఇస్తాను సార్. 28కి ఇవ్వవా? 30 రూపాయలకి పైసా తక్కువైనా కుదరదండి.
బుద్ధి లేదు తీసేస్తాను సార్. నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇప్పుడే తీసేస్తాను సార్. ఆ టైం వాల్యూ తెలుసా? ఎంత చెప్పారు మాట్లాడతారండి? తీసేస్తాను సార్, తీసేస్తాను కదా. నడవయా, అక్కడ మాట్లాడతాం. అలాగే సార్. అంత కోపడితే ఎలాగండి బాబు? అవునీ సార్. ఏయ్, ఏంట్రా ఈ డ్రెస్సు? పెళ్లి కొడుకులో తయారయ్యావు. ఇవాళ నీ పెళ్లి రోజా? కాదు సార్, నా పుట్టినరోజు సార్. నువ్వేమన్నా నేపాల్ రాజువా పుట్టినరోజు చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నువ్వు కూడా పుట్టినరోజు చేసుకుంటావా? ఎరా, డ్రైవర్లు పుట్టరా పుట్టినరోజులు చేసుకోకూడదా? 10 పైసలు ముష్టేసి 100 మందిని పంచుకోమని రాసేదవా? ఏంట్రా అలా చూస్తున్నావు కొట్టేవాళ్ళలాగా? మీ కాలి కింద బతికేవాళ్ళం, మిమ్మల్ని కొట్టే రోజు మాకెక్కడొస్తుంది సార్? అస్థిమురుడు ఆశభారుడు ఈ లేబర్ గాళ్ళకి అదా. హలో సార్, మేడం గారు అర్జెంటుగా పాస్ చేయాల్సిన చెక్ ఒకటి ఉంది. మేడం గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. రాలేదా? అవును సార్. అక్క ఇందులో లేదు. ఈ డ్రెస్ కూడా లిప్స్టిక్ అవసరం. స్టాప్ 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 స్టాప్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆటో ఎక్కండి. ఇంకా కూర్చో. సరిపోవడానికి ఇదేమన్నా ఆడికారా? ఆటో కారు. బాస్, కృష్ణానగర్ పోనీ. ఆటోని ఫాలో 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 ఫాలో. సార్, అంతా కలిసి ఆటోలో పిక్నిక్ వెళ్తున్నట్టున్నారు. వీళ్ళకి ఇదేం కర్మ పడుతుంది? కిషోర్, మా బావ సూట్ లో ఈ డ్రెస్ లో బాగున్నాడు కదరా? హాయ్ సత్య. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే ఆంటీ. ఎక్కడికి వెళ్ళారు? బిగ్ బజార్. రైతు బజార్. బిగ్ బజార్కి వెళ్ళలేక రైతు బజార్కి వెళ్తే అక్కడ పెరిగిన కూరగాయ ధరలు చూసి కొనలేక రవితేజ మిరపకాయ చూసి వస్తున్నాం. ఈ కాలనీకి ఇంత పెద్ద కార్ వచ్చింది. కారేంటి? మీ నాన్నగారా? కాదు, వాళ్ళ తాతగారు. మా నాన్నగారే. నాన్నగారండి, ఆడి కార్లు అమీర్పేటలో అట్టిపల్లి అమ్మేశారా? పళ్ళు రాలిపోతాయి. అవునవును, అట్టిపల్లి బాగా పండిపోతాయి, రాలిపోతాయి. డాడీ, ఇంటికి వెళ్ళాక వాషింగ్ మిషన్ లో పెట్టిన ఉతికేయండి. ఇక్కడ మాత్రం నన్ను ఏమనకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏమండి, మన కృష్ణ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయికి డబ్బున్న వాళ్ళంటే పడదు. అందుకే మీరంతా బుక్క ఫకీర్లా యాక్ట్ చేస్తున్నారా? అవును, మీరు కూడా బండి మీద అట్టిపళ్ళు అమ్ముకునే బిజినెస్ చేస్తారని చెప్పాడు. అరటిపళ్ళ బిజినెస్. పోనీ యాపిల్ పళ్ళ బిజినెస్ మార్చుకుందాం, రిచ్గా ఉంటుంది కదా. అది కాదు మావయ్య, ఒక్కసారి మీరు అమ్మాయిని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అవును డాడీ. అమ్మాయా? అవును బావా. ఆ అమ్మాయి కోటీశ్వర్ల ఆస్తులన్నీ పేదలకు ఖర్చు పెట్టమని తిరుగుతుంటుంది. అమ్మాయి మీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలుసు, కానీ నేనెవరో ఆ అమ్మాయికి తెలీదు. అమ్మయ్య, బతికించారు. కృష్ణ, ఒక్క నిమిషం డాడీ. కృష్ణ, మీ నాన్నగారేంటి సూటు బూట్ వేసుకొని లగడిపాటి రాజ్ గోపాల్ రేంజ్ లో కనిపిస్తున్నారు? మా నాన్నగారికి కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన వాడి పాడేసిన బట్టలు పారేయకుండా ఇంటికి ఇస్తుంటాడు. ఎవరైనా? సుబ్బిరామరెడ్డి. అదే, అదిగో ఆ కార్ దగ్గర ఉన్నాడే, ఆయనే మా నాన్నగారు బాల్యమిత్రుడు, మిలియనర్ మిత్ర. ఆయనకి నా దగ్గరున్న పేదరికం కాన్సెప్ట్ చెప్దామా? దీనమ్మ జీవితం. మాట్లాడవేంటి? ఇప్పుడు వద్దు సత్య, వీలు చూసుకుని తర్వాత చెప్తాం. సరే, నేను వెళ్తాను. నమస్తే అంకుల్, మీ బిజినెస్ ఎలా ఉంది? అరటిపళ్ళ బిజినెస్. ఈ ఇంట్లో 2 రోజులు ఉంటే అన్ని జబ్బులు ఫ్రీగా వస్తాయి. మాకు ఆల్రెడీ వచ్చాయి. రెండు అంకుల్, ఆయన మా నాన్నగారు. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి అన్నయ్య గారు. చూడండి బాబు గారు, చూస్తూనే ఉన్నాను. చెప్పండి. చెప్పండి. ఎప్పుడైనా కూతుర్ని పెద్దింట్లో ఇవ్వాలి, కోడల్ని చిన్నింట్లో నుంచి తెచ్చుకోవాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు. కానీ మా అమ్మాయిని ఇంత చిన్న ఇంట్లో ఇవ్వటానికి కారణం నా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడటం వల్ల. నేను కూడా అంతే. మా అబ్బాయి మీ అమ్మాయిని కోరుకున్నాడు కాబట్టి కాదని లేక ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ఏంటన్నాడు చేసేది? అరటిపళ్ళ వ్యాపారం అయినా దుబాయ్లో పెట్రోల్ బావులు ఉన్నంత మోసు కొడుతున్నాడు. మగ పెళ్ళివారు కదా. ఊర్లో మీరు ఏం చేస్తుంటారు అన్నయ్య గారు? అదే మేము. ఈయన హెడ్ మాస్టర్, ఆయన లక్కల మాస్టర్. ఏంట్రా హెడ్ మాస్టర్ అంటున్నాడు? నువ్వు తలలు తీస్తావు కాబట్టి హెడ్ మాస్టర్, నేను కౌంటింగ్ చేస్తాను కాబట్టి లెక్కల మాస్టర్ అనమాట.
మీది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట. అవునవును. అన్నట్టు అరటిపళ్ళ మీద మీరేనా? ప్లీజ్ డాడీ. రోజుకి ఎంత గడుద్ది? 100 రోజుకి. 100? మీ అందరికి 100కే వస్తున్నా బొంద. నరకడానికి కత్తి చేయమంటేనే 200 అడుగుతున్నారు. నరికే కట్టేంటి? అదే అరటికెళ్ళ నరికే కత్తి బాబు గారు. ఈ ఇల్లు మీ సొంతమేనా? కాదు, అద్దె కొంపండి. అద్దె కొంప. అన్నయ్య సార్ బయట ఇప్పుడే వస్తాను. ఏంట్రా? వెరీ పూర్ ఫ్యామిలీ, వరస్ట్ ఏరియా, నీచమైన బిజినెస్. కనీసం సొంతలు కూడా లేదు. అమ్మాయిని ఎవడం అవసరం అన్నయ్య? మన దగ్గర దండిగా డబ్బులున్నాయి కదా, వాళ్ళతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేపిద్దాం. పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దాం. వ్యాపారంలో లాస్ వస్తే మనం కూడా బళ్ళు దోసుకోవాలా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అన్నా పని చేద్దామన్నా, కొన్ని నెల రోజులు ఇక్కడే ఉండి సరే. వాళ్ళ బిజినెస్ బాగా అబ్జర్వ్ చేద్దాం. ఆ తర్వాత సంబంధం ఖాయం చేద్దామన్నా. మంచి ఆలోచన రా, చెప్దాం పద. మీరు ఊరు వెళ్ళడానికి డిసైడ్ అయినట్టున్నారు. గుడ్ గుడ్, వెరీ గుడ్. లేదు లేదు లేదు, నెల రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యా. రోజుల అయితే మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. ఏం చెల్లమ్మా, బావగారు కోపం ఎక్కువ అనుకుంటా. అది కాదు బావగారు, ఈ ఇంట్లో సగం మంది పడుకొని నిద్రపోతే సగం మంది కూర్చొని నిద్రపోవాలి. ఇంకా మీరు వస్తే అందరం నిలబడి నిద్రపోవాలి. అంత బాధ ఎందుకు డాడీ? మీకు కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళిపోదాం. ఆయన నొప్పిస్తాను. కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఎవరు? మీరే డాడీ, మన ఇల్లే. మన ఇంట్లో. రండి రండి, అందరు బట్టలు సర్దుకోండి. పదండి పదండి త్వరగా. మన ఇంట్లోనా? కర్మ. మేము ఒప్పుకోం బాబు. ఏ మేము ఒప్పుకోలేం బాబు. బాయ్. అదంతేనే. మీరు చెప్పినట్టు కోటీశ్వరులా నటిస్తే ఈ నెల రోజులు మాకు ఏసీ రూములు ఓసీ కార్లు అలవాటైపోతాయి బాబు. పగలు పిజ్జాలు తింటూ రాత్రి పీటర్ స్కాట్లు తాగుతూ గడపాలి. ఇవన్నీ అలవాటైపోతే నెక్స్ట్ మంత్ నుంచి మా పరిస్థితి అమ్మ 1వ తారీఖు బాబు. చిరిగిపోయిన చీరలు కట్టుకునే మాకు కళామందిర్ కళానికేతన్ బట్టలు అలవాటైతే మా పరిస్థితి ఏంటి బాబు? మీ పని అయిపోయాక మమ్మల్ని కాల్చి పడేసిన సిగరెట్ పీకలా విసిరి పారేస్తారు బాబు. ఊరుగా ఉండలేక రిచ్ గా బ్రతకలేక మేమెంత నలిగిపోతామో మీకేం తెలుసు బాబు? నువ్వు నలిగిపోకుండా నేను చూసుకుంటాను అప్పు. ఏంటహే నువ్వు నన్ను చూసేది? మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది. మీరు ఈ 4 రోజులు ఎంజాయ్ చేసేది టోటల్ గా లైఫ్ లాంగ్ మీకు శాంక్షన్ చేస్తాను. फिर क्या हुआ रे? ఏ దరిద్రులకి రాని అదృష్టం మీకు వచ్చిందిరా బై. రే ఊరుకోరా. ఇదిగో ముందే చెప్తున్నాను, యాక్టింగ్ మాత్రం ఎరగదీయాలి. పనులతో మాత్రం పెట్టుకోదు బాబు. కిచెన్ లో పాత్రలు కడగడమే కాదు, ఏ పాత్రలోనైనా దూరి ఇరగదీస్తాం. ఫ్రెండ్ బంగ్లా అంటే ఏదో బూత్ బంగ్లాలా ఉంటుంది అనుకున్నాను. చాలా పెద్ద బంగ్లానే. ఇదే నా ఫ్రెండ్ బంగ్లా. అవునండి, ఈ బంగ్లా ఈయనది కాదు, ఆయనది. ఆ విషయం మేము అడగలేదే. అంటే అది సైలెన్స్ సైలెన్స్, మిలియనీర్ మిత్ర గారు వస్తున్నారు. హాయ్. ఉన్నాడంటవా? లేస్తే ఉన్నట్టు. ఏమైంది? ఓ రేంజ్ లో దిగుదామనుకున్నాను బాబు. ఈ రేంజ్ లో పడ్డావు. ఓవర్ యాక్షన్ ఆపి నీ రేంజ్ లో ఉండు. లాగండి సార్. ఏం లేదండి, ఇంట్లో తడిగుట్టేశారు, సార్ దాని మీద లెగ్గేశారు. ఈయనే మిలియనీర్ మిత్ర. మిలియన్ మిత్ర. ఈయన పేరు నాగినేడు, మా వేంకడు. వెల్కమ్ వెల్కమ్. ఐఎమ్ దిస్ హౌస్ ఓనర్. అన్నా ఇంటికి సున్నాలేసేవాడులో ఉన్నాడు. ఈడు ఓనర్ ఏంటన్నా? ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాను. నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాడిని అయ్యా. ఈ సోంబేర్ మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదనలేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సో షీఈ్ మై వైఫ్. దండాలండి. ఈ బ్యూటిఫుల్ లేడీ ఇది బ్యూటిఫుల్ ఏంటర్ బాబు? నా కూతురు. నమస్కారం అయ్యా. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. దండాల ఇలా స్లాంగ్ ఏంటి రాంగ్ గా ఉంది? వాళ్ళు ఈస్ట్ గోదావరండి, సో స్లాంగ్ అది. కృష్ణ చెప్పు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం, తర్వాత చెప్దాలే. పర్వాలేదు చెప్పు. ఏంటి నాన్న భయపడుతున్నావు? చెప్పరా. ఏం లేదండి, మీరు పెద్ద కోటీశ్వరులు కదా. ఎస్ ఐ యామ్ మిలియనీర్ మిత్ర. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట. తెలమను. సార్, ఈ దేశంలో 2 రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు, చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. మొదలు పెట్టింది బావా. పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు,
చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు, నెలంతా పాచి పని చేసిన 1000 రూపాయల జీతం కూడా అందని పనోళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఏంటి అవును, ఆ కష్టాలేంటో మాకు తెలుసు. వాళ్ళ కన్నిటి జీవితాలు మాకు తెలుసు. ఎలా తెలుసు మీకు? మీరంతా కోటేశ్వరులు కదా? మిత్ర అందుకే సార్ మీరు ఓ 10 కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది. 10 కోట్లు ఏంటి, 20 కోట్లు తీసుకోండి. రే పెంటిగా ఆ చెక్ బుక్ ఎలా పట్టరా? చెక్ బుక్ అంటే ఏంటి మిత్ర? అదేరా, నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే, అదే పట్టరా. సాలరీ ఓ అదా. రే చెవుడు, చెక్ బుక్. చెక్ బుక్ సారీ సార్. సార్ అమౌంట్ రాయలేదు. నువ్వే రాసుకో. పోనీ సంతకం? అలాంటి చిల్లర పనులు మా వాడు చేస్తాడు. ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా. ఆయన పెడితే మొత్తానికి చెల్లదు. చెల్లదా? సత్య, ముందు చెక్ ఇచ్చారు కదా, ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టేస్తాను. ఇల్లు చూద్దాం పదండి. రండి. ఏ వదలు, నువ్వే షూ. రా, ఎక్కడికి? చెప్తాం పద. ఏంటిది? ఇదేంటో తెలీదా? రొమాన్స్. రొమాన్స్ అంటే? రొమాన్స్ అంటే తెలీదా? పోనీ నేను నేర్పించిన. Here comes an angel with a beautiful smile. A sparkling eyes and spill me. పాచి పని చేయడం, వ్యాపారం చేయడం కన్నా చాలా కష్టం. వీడు చూడు, గురక పెట్టి నిద్రపోతున్నాడు. అరవింద్ స్వామి, అరవింద్ స్వామి స్టాప్. స్టాప్ స్టాప్ స్టాప్. ఈ పంది ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఈ తన్నడాలు కొట్టడాలు అయితే మేము క్యారెక్టర్లు చెయ్యాలి. పోన్లేండి డాడీ, వదిలేండి. అందరు క్యారెక్టర్లకు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ప్లీజ్ డాడీ, ప్లీజ్. గుడ్. ఈ ఫోన్ ఒకటి. హలో, ఎవరు? ఏంటి రొటీన్ గానే ఉంటాడు కానీ డిఫరెంట్ అని ఫీలింగ్ ఎక్కువ వీడికి. ఎలాగైనా శ్రీకృష్ణుని అల్లుడిని చేసేసుకుని ఆస్తి మొత్తం జుర్రేద్దామని ఎదవప్పగాను. నేను రా మేలిం బంగారాన్ని 24 క్యారెట్స్. మాకు అవసరం లేదు, పెట్టేయ్. అదేంట్రా మేలిం బంగారం అంటే అర్థం కాలేదు కదూ. బంగారం మావేనరా. ఓ, అమెరికా బంగారమా? ఎలా ఉన్నా మావయ్య? ఎలా ఉన్నావని కాదు, ఎక్కడున్నావని అడుగు. ఎక్కడుంటావు? హైదరాబాద్ లో బుద్ధ విగ్రహం పక్కన నేను, అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన నువ్వు ఉంటావు. అక్కడే నువ్వు కప్పులో కాలేసావు. మీ ఇంటి ముందు ఉన్నాను రా. అదేంటి సడన్ గా వచ్చావు? సునామీలు, భూకంపాలు, లైలాలు చెప్పిరావు, సడన్ గానే వస్తాయి. మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వచ్చా. డాడీ, బంగారం మావి ఇండియా వచ్చాడు. దేనికి? మనల్ని థ్రిల్ చేయడానికంట. తొక్కలు థ్రిల్. ఈ థ్రిల్ సరిపోదా మనకి? కమాన్ బావా. బిజినెస్ పని మీద ఇండియా వచ్చాను బావా. నీ చేతులతో ఆశీర్వదిస్తే లాభాలు తెగొచ్చేస్తాయి బావా. ఆశీర్వదించు బావా, ఆశీర్వదించు బావా. ఆహాహా, ఎంత చల్లని చెయ్యి బా. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నువ్వు నన్ను ఆశీర్వదించడం ఏంట్రా? ఏం డ్రైవర్ నెట్? ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓనర్ ఆఫ్ దిస్ హౌసా? నువ్వు ఓనర్ ఏంట్రా బావా? బా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. తమ్ముడు బాగున్నావా? నేను ఓకే. మీరేంటి దివాలా తీసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు? అన్నయ్య గారు, కోట్లు గడించిన మీ చేతుల్లో మడిగుడ్డ. అది మడిగుడ్డ కాదు అత్తయ్య, తడిగుడ్డ. ఏదో గుడ్లేవయ్యా. అసలు మీరు ఈ పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు. మాట్లాడరని చెప్పండి. అది
రాత్రి మా నాన్నగారు ప్యాక్ ఆడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. ఒక రాత్రి ప్యాకెట్ ఆడి వేల కోట్లు పోగొట్టుకున్నారా? పైగా ఈ జోకర్ గారితో ఏం చేస్తాం బావా, పేకాట్లో జోకర్ వాడికి పడింది, పిడి నాకు పడింది. ఒక్క నాకు పడింది. ఆయన ఆడాడు ఓకే, మీరందరూ ఏం చేస్తున్నారా? మీ అందరూ ఆడారు. అందరూ కలిసి ఆడారా? అందరూ కలిసి ఆడటానికి ఇదేమన్నా హోలీ పండుగ ఏంట్రా? ప్యాకాట్రా, ముక్క పడకపోతే జీవితం తిరగబడుద్దిరా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపు అవుతుంది. కడుపు అవుతుంది కాదే, తరుక్కుపోతుంది అనాలి. తాడు పెరిగినట్టు పెరిగావు, బ్రెయిన్ పెరగలేదే బావా. జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా, మరీ ఇంత డౌన్ అవుతారు అనుకోలేదు. ఓకే ఓకే ఓకే, ఇది ఈ 1000 రూపాయలు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇచ్చాడు కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ప్యాకాట్ అసలు ఆడద్దు. ఆడినా ఈ జఫా గడితో అసలు డాడీ, బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఓకే ఫిక్స్ అమ్మా, వాడితో నువ్వు ఫిక్స్ అయిపో. మనందరం బయట కూర్చుని కాయ రాజాకాయ అని ప్యాకెట్ ఆడుకోవాలి. పదా, ఫిక్స్ అయిపోయినట్టేనంట. నువ్వు పదవి ఓహో ఐఎమ్ సారీ సారీ. దుర్మార్గుడు, డబ్బు పోయిందనేసరికి ఎలా మారిపోయాడో చూసారా? ఓనిలే, ఈ వేషం వల్ల మనుషుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. అడావిడి చేయకండి, ఉండండి మధ్య. నీకెన్ని కావాలి? బ్రహ్మాండంగా ఉందిరా వ్యాపారం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా అక్క బజ్జీల బిజినెస్ ఇలాగే కొనసాగింది అనుకో, మీ డాడీ బిజినెస్ కూడా దాటేస్తుందిరా. నీ అబ్బా, మా అమ్మకి బజ్జీలు ఇటు అక్కడ వచ్చారా? బజ్జీలు రెడీమేడే, ఆ జనం రెడీమేడే. రెడీమేడా? మనిషికి 100 రూపాయలు ఇచ్చి పంపించాను. కష్టజీవులు. మీ ఫ్రెండ్ కు మంచి టేస్ట్ బాబు గారు. ఇల్లు ఎంత చక్కగా కట్టించారు. చాలా కష్టపడ్డాడండి సార్. హౌస్ మీద 6 years. ఏంట్రా అలా సోంబేర్లా నిలబడ్డావు? పని చూసుకో. సారీ సార్, సారీ సార్. మీరు కూడా ఏదో పని చేయాలి. ఖాళీగా కూర్చుంటే రావు కోట్ల ఆస్తులు. ఐ హేట్ లేజినెస్. చూడ్డానికి మేకలాగున్న డైనోసార్ లెవెల్లో టార్చర్ పెడుతున్నాడన్నా. ఇదే రాయలసీమ అయితే ఈడి తల కుక్కకి, కుక్క తల ఈడికి ఫిక్స్ చేసేసామండి. రండి రండి, త్వరగా రండి. ఎలాగైనా సరే బాబు నొప్పించి మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలి. బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఫిక్స్ చేస్తానమ్మా మై డియర్ బేబీ. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. కలయిదని నిజమిదని తెలియదులే. మళ్ళీ ఏమైంది బావా? దరిద్రం మా డాడీతో 2020 మ్యాచ్ ఆడుతుంది మామయ్య. రాత్రి అదే రాత్రి మళ్ళీ ప్యాకెట్ ఆడావు, జోకరాడికి పడింది, మేమంతా పాపర్లం అయిపోయామని ఉంటాం అంతేగా. అన్నయ్య గారు, ఎన్నిసార్లు ఓడినా మీరు ఆ అమ్మ లక్కలాటలు మానరా? అమ్మ లెక్కలాట్లు కాదే, 3 ముక్కలాట్లు అని చెప్పాలి. ఏదోలే డాడీ, చెమ్మచక్కలాట. ఆ. బావతో నా పెళ్లి ఫిక్సా కాదా? అది నీకు అది కావాలి కదా, అంతే. రేయ్, బావా. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. రోజుకో అరటిపండు పెడతాడు, తిను. బాబు గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఈయనెవరు? మీ ప్యాకెట్ పార్ట్నరా? అది అది కాదురా తమ్ముడు, ఆ. వీళ్ళ అమ్మాయినే మన కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం. ఏదో మా స్థాయికి తగ్గట్టు. ఈయన ఏం చేస్తుంటారు? హెడ్ మాస్టర్ మామయ్య. ఈయన హెడ్ మాస్టర్ లేడే, హెడ్ తీసేసేవాళ్ళ ఉన్నాడు. వీడు మామూలు కాదన్నా, పోలీస్ డాగ్ లాగా ఉన్నాడు. సర్లే, ఈ వ్యాపారం అన్న బాగా చేసుకొని శుభ్రంగా బతకండి. అదవే హెడ్ మాస్టర్, నీకు ప్యాకెట్ వచ్చా? రాదు. నేర్చుకోవద్దు కూడా, లేకపోతే వెళ్ళాక బళ్ళు తోసుకోవాల్సి వస్తుంది. మా అక్క చూడు పిచ్చిలాగా ఎండలో ఎండిపోతుంది. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? మనం ఇంకా ఇక్కడే ఉంటే ప్యాకెట్ క్లబ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది పదరే. బావకి నాకు మధ్య ఏం లేదా? ఉంది, ఇద్దరు కలిసి ఆర్తిపళ్ళ నమ్ముకోండి. డాడీ, ప్యాకెట్ వద్దురా, మీకు దండం పెడతాను. బావగారు, అన్నీ ఆలోచించాం. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా హ్యాపీ బావగారు. హలో, నమస్తే సార్, నా పేరు శ్రీకృష్ణ, నేను మీ అభిమాని. నువ్వు యా అల్లు అర్జున్ కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప, కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో.
2 నెలల క్రితం పని పాట లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జి చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనే నడిచినారా? అవును సార్, ఆ 30 రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను. శివాజీ సినిమాలో రజనీకాంత్లో కొన్ని 100 కోట్లు సంపాదించాను. 100 కోట్లు సంపాదించినావా? ఇప్పుడు ఏమంటావు అబ్బి? నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా ఓ 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమానంట కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తారట. ఆడికి మెంటలేమో బావా. నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు, నా అభిమానిరా. ఆ వెంకటప్పగాడు పెద్ద ఖతర్నాక్ బద్మాష్ రాక్షసుడు. వాడు మారాడంటే మేము నమ్మం. నమ్మాలి. గొంగళి పురుగు మారి సీతాకోక చిలుకైనట్టు, చంద్రముఖి మారి నాగవెళ్ళైనట్టు మన వెంకటప్ప కూడా మారి బంగారప్పయ్యాడు. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాలని. అందుకే బియ్యం ఖర్చులకు ఇంటికి 1,00,000 రూపాయలు అమ్మని పంపించాడు. ఇదిగో క్యాష్. బియ్యం ఖర్చులకి 1,00,000? అవును, బియ్యానికి 1,00,000 రూపాయలు ఇస్తే ఉప్పు, కారం, కందిపప్పు, చింతపండుకి ఇంకెంత ఇస్తాడో ఆలోచించండి. ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు. తీసుకోండి. తీసుకోండి. వెంకటప్పకి జిందాబాద్ అనండి. వెంకటప్ప 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 వెంకటప్ప. ఇక ఈ ఊర్లో అనారోగ్యంతో సచ్చేవాడు కనిపించాడు. వెంకటప్ప ఆరోగ్యశ్రీలో ఆరోగ్యం ఫ్రీ. వెంకటప్ప జలయజ్ఞం. వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం. అన్నా వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఓరెత్తిపోతుందన్నా. వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు. వెంకటప్ప బరువుదట్లు కట్టేదా? అన్నా ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. అవునా? ఏమిరా? ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతారా? ఏమిరా నాకు దండాలు పెట్టన్నారు? ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నా వాడి. నా కొడుకు పుట్టాడన్నా. నీ పేరే పెట్టుకున్నావు. నా పేరా? నా పేరే అల్రా. ఈ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికి పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిండు 100 ఏళ్ళు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్నపిల్లలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని 100 ఏళ్ళు బతకమని ఏనాడు దీవించలేదురా. ఏమైనా మనిషిగా బ్రతకడం చాలా కష్టంరా, చాలా కష్టం. అయ్యా కూర్చోండి. యాదానికి పంతులు, ఊరికి మీరు చేసిన సేవలు చూసి ప్రజలు మీకు పాలాభిషేకం చేయాలనుకుంటున్నారు. పాలాభిషేకమా? నాకా? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. చుక్కలో కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పాలాభిషేకం నాకేల్రా. మీరు మా ఊరికి పట్టిన దేవుడయ్యా. అవునన్నా, అవును అవును. మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం. చక్కెరయ్యలే ఒట్టి మారు వస్తాడారా? ముక్కులోకి గాలి ఓడవలే. ఈ పాలాభిమానం చూస్తా అంటే ఏడుపు వస్తాంది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్పంటే ఇవాళ మనిషి కాదు బావా, ఇంకేందిరా? దేవుడు. కాదని మీ అన్నయ్య వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన కోడలు చేసుకుంటాడా? వాడిని ఇప్పుడు కడిగి పడేస్తా. అన్నా ఈ బాంబులు ఏం చేద్దాం? ఇంకా వేయాలరా బాంబులు? విసిరేయండి, ఊరంగి విసిరేయండి. బంగారు మామయ్య, వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? అయ్యో తమ్ముడు, అందుకే ఈ నెల్లూరుకి రావద్దన్నా. నెల్లూరు కాదు, ఇది కర్నూలు తింగరదాన. డాడీ బావకి నాకు మధ్య ఏం లేదా? ఉందే. పదండి, పదండి. నా కొంప ముంచావు కదా రాలుడు.